ధన్యవాదాలు అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష, చట్టం అయితే నేషనల్ హైవేస్ పక్కన చట్టం అయితే ఉంది, కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది అధ్యక్ష. మనం ఏదైతే రోడ్డు ఉందో రోడ్డుకి కంటిన్యూస్గా ఇరువైపులా చెట్లు పెంచడం వల్ల మనకి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ అబ్జార్బ్ చేసి ఆక్సిజన్ ఇవ్వడానికి, దానివల్ల మనకి పర్యావరణం దీనికోసమే ఎక్కువగా మన పూర్వీకులు కూడా చెట్లు పెంచడం జరిగింది అధ్యక్ష. ఒక పెద్ద చెట్టు అంటే ఎదిగిన చెట్టు రోజుకి 1 నుంచి 2 కేజీలు ఆక్సిజన్ ఇస్తే, అలాగే కార్బన్ డైఆక్సైడ్ సంవత్సరానికి 20 నుంచి 25 కేజీలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు, చెట్టుకి అది పెరగడం కోసం కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇది భగవంతుడి సృష్టి. చెట్టు పెరగాలి ఎదగాలి అంటే దానికి కార్బన్ డైఆక్సైడ్ ఇంపార్టెంట్ అధ్యక్ష, మనకి ఆక్సిజన్ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి ఇంత లింక్ ఉన్న తర్వాత ఇక్కడ నా సమస్య అంటే నేను ఈరోజు ఈ ప్రశ్న వేయడానికి సమస్య ఏంటంటే, మనకి ఏళ్ల తరబడి ఉండే చెట్టుల్ని కట్ చేసి పక్కన పడేయటం వల్ల మనం మళ్ళా ఆ చెట్లు అంటే ఎక్కువగా పెరిగిన చెట్లకే మనకి ఎక్కువగా ఆక్సిజన్ ఇవ్వటం, కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు మీడియంలో ఏదైతే ఉందో కేవలం బ్యూటిఫికేషన్ చేస్తారు, దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు అధ్యక్ష. అది కూడా ఏమవుతుందంటే కేవలం హైవేస్ ఒకటే కాదు, రాష్ట్ర రహదారులు అలాగే పంచాయతీరాజ్ రహదారులు అన్నిటినీ కూడా మరి ఏదైతే ఈ ఎలక్ట్రికల్ అని అదని ఇదని కట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు అవైలబిలిటీ ఉన్న దగ్గర పెంచుతాము ఇరువైపులా అంటున్నారు. అవైలబిలిటీ కాదు అధ్యక్ష, ఇది ఐ ఓపెనింగ్. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎలాగైతే ఎక్విజేషన్ చేస్తున్నామో, రోడ్డుకి ఎక్విజేషన్ చేస్తున్నాం, మీడియానికి ఎక్విజేషన్ చేస్తున్నాం, డ్రైన్స్కి ఎక్విజేషన్ చేస్తున్నాం, పక్కన ఏమైనా డక్ట్స్ కానీ పైప్ లైన్స్ కానీ ఎక్విజేషన్ చేస్తున్నాం, కానీ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన చెట్ల కోసం ఏదైతే ఒక స్ట్రిప్ లాగా ఎక్విజేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి నేను ఈరోజు ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది కనుక ఇలాగే జరుపుకుంటూ వెళ్తే అంటే ఎక్కడో ఒక మూల మనం ఈ చెట్లన్నీ కూడా ఒక దగ్గర పెంచాలని అడుగుతున్నారు. ఇక్కడ ఎన్నైతే చెట్లు చేశారో 1:10, వేరే ఎక్కడో దగ్గర పెంచితే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు అధ్యక్ష. ఎస్పెషల్లీ రోడ్డు, ఎందుకంటే ఈ వెహికల్స్ అన్ని కూడా కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ వదులుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు అంటూ ఉంటే ఆ రోడ్డుకి ఇరువైపులా కంటిన్యూస్గా మనం ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ బెల్ట్ అనేది మనం పెంచుకోకపోతే రేపు అనే రోజు మానవాళికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఒక విజనరీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు ఉన్న ఒక రాష్ట్రాన్ని కూడా మనం ఒక మోడల్గా తయారు చేసుకోవాలనేదే నా ఉద్దేశం. దీని ద్వారా దేశం అంతటికి ఒక మెసేజ్ ఇవ్వాలని మా నియోజకవర్గంలో కూడా ఇదే మన R&B మినిస్టర్ గారి ప్రోత్సాహంతో చెట్ల గురించి చేశాను. అది మీకు శుక్రవారం ఇదే సభకి మీ అనుమతితో మీ అందరి ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ఆలోచించి దీని మీద సీరియస్గా నిర్ణయం తీసుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసి అదే దేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మినిస్టర్ గారు ఒక నిమిషం, నేను మొన్న వాళ్ళ కాన్స్టిట్యూన్సీ వెళ్ళాను, మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. 120 సంవత్సరాల చెట్టుని తీసుకెళ్ళి మళ్ళీ రీప్లాంటేషన్ చేశారు. రీప్లాంటేషన్ చేస్తే అది మరి చిగురిస్తుంది. చాలా మంచి కార్యక్రమం.